హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పండుమిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 1 కేజీ పండుమిరపకాయలు. వీటిని నైట్ కడుక్కొని పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే తొడాలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక 250 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ వెల్లుల్లి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, ఉప్పు కూడా పక్కన పెట్టుకోండి. ఒక జార్ తీసుకొని ముక్కలుగా కోసుకున్న పండుమిరపకాయలను అయితే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, ఇది కూడా 250 గ్రామ్స్ ఉప్పు ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మళ్ళీ ఎలా పట్టుకోవాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కొన్ని పండుమిర్చి ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం గల్లుప్పు తీసుకోండి ఫ్రెండ్స్, తొందరగా గ్రైండ్ అవుతుంది. చిటికెడు పసుపు, కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, వెల్లుల్లి స్మెల్. మళ్ళీ అలానే రిపీట్గా అలా కొంచెం కొంచెంగా పట్టుకుంటే మీకు మిక్సీ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే కొన్ని ఉన్నాయని అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పడుతున్నాను. చూసారా, అన్నీ పట్టుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు అయితే దీంట్లో పెట్టుకొని ఒక డబ్బాలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోండి. ఇది 2 డేస్ బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.